తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో తిరుమల మొత్తం కూడా భక్తుల రద్దీతో నిండిపోయింది. మనం చూడొచ్చు శ్రీవారి ఆలయం వద్ద భారీ జనసందోహం కనపడుతుంది. అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లన్నీ కూడా శిలాతోరణం వరకు కూడా వ్యాపించడం జరిగింది. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలు సమయం పడుతోంది. అయితే టీటీడీ కూడా అందుకు తగినట్లుగానే ఏర్పాట్లు చేస్తుంది. క్యూ లైన్లో ఉండే భక్తులకు త్వరితగతిన దర్శనం అయ్యే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు ఇటు జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. అన్నప్రసాదాలు కావచ్చు, మంచినీరు, ఇవన్నీ కూడా ఎక్కడ భక్తులకి లోటు లేకుండా చూస్తోంది. ఇటు శ్రీవారి ఆలయంలో రేపటి రోజున వైకుంఠ రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఒకే రోజు 7 వాహనాల మీద స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అంటే దీన్ని ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా కూడా వ్యవహరిస్తారు. అంటే బ్రహ్మోత్సవాల్లో తిరిగే వాహన సేవలన్నీ రేపు ఒక్కరోజే మాడవీధుల్లో దర్శనమిస్తాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు మాడవీధుల్లో స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. అయితే దాదాపుగా 2.5 లక్షల మంది రేపు తిరుమలకు వస్తారని టీటీడీ అంచనా వేసి అందుకు తగినట్లుగానే ఏర్పాట్లు కూడా చేసింది. ఏదైతే బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశిని విజయవంతంగా నిర్వహించామో అదే తరహాలో ఈ రథసప్తమిని కూడా అత్యంత వేడుకగా పకడ్బందీగా నిర్వహించుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుని ఆ తరహాలోనే ప్లానింగ్ కూడా సిద్ధం చేసింది. అవసరమైన పోలీసులు కావచ్చు, విజిలెన్స్, వీళ్ళందరినీ కూడా సిద్ధం చేసి పెట్టుకుంది టీటీడీ. మొత్తం మీద భక్తులకు అన్నప్రసాదాలు, మంచినీరు, ఇవన్నీ కూడా ఎక్కడా కొరత లేకుండా చూడడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. మనం చూడొచ్చు మాడవీధులంతా కూడా ఇప్పటికే, అంటే రేపు రథసప్తమి కావడము, ముందు రోజే భారీగా జనాలు తిరుమలకి రావడం జరిగింది. వారాంతం కూడా కావడంతో భక్తుల రద్దీతో తిరుమల నిండిపోయింది. ఇప్పటికే మాడవీధుల్లో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మొత్తం మీద రేపటి రోజున 7 వాహనాల మీద స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ముందుగా సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమై వరుసగా చిన్నశేష వాహనము, కల్పవృక్ష వాహనము, ఈ తరహాలో మొత్తం 7 వాహనాలు చంద్రప్రభ వాహనంతో రాత్రి జరిగే చంద్రప్రభ వాహనంతో వాహన సేవలు ముగుస్తాయి. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.